బావా నమస్కారం. మనం కన్నుమూయగానే మన పేరు గాల్లో కలిసిపోతుంది. మన బాడీ అక్కడ ఉండగానే 1 by 1 వెళ్ళి భోజనాలకు వెళ్ళిపోతారు. మన బాడీ తీసేయగానే ఆ బాడీ ఉంచిన ప్లేస్ని శుభ్రంగా కడిగేస్తారు. మనం వెళ్ళిపోయామనే బాధ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత వారం తిరగగానే మన ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు. ఒక నెల గడవగానే మన ఉద్యోగం ఇంకొకరికి వస్తుంది. ఒక సంవత్సరం గడవగానే మన జ్ఞాపకాలన్నీ కర్పూరంలాగా ఆవిరైపోతాయి. ఉన్నదే ఒక్కటే జీవితం. ఈ ఒక్క జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరితోటి బాగుండాలి. కానీ పొద్దున్న లేచిన కాడి నుంచి మనం ఏం చేస్తున్నాం? వాడెలా ఉంటున్నాడు, వీడెలా ఉంటున్నాడు, ఆమె ఎలా ఉంటుంది, వీళ్ళు డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నారు, వీళ్ళేమో 3 పూట్ల సుష్టిగా భోజనం చేస్తున్నారు, వీళ్ళు కార్లు కొనుక్కున్నారు, అవి కొన్నారు, ఇవి కొన్నారు అని చెప్పి ఒకడి మీద మనం పడి ఏడవటం తప్ప వేరే ఇది అసలు మనం ఆలోచించట్లేదు. చనిపోయాక మిగిలేదే 6 అడుగుల గుయ్య మాత్రమే. ఇది తెలుసుకుంటే చాలా మంచిది. నాకు BMW కారు కావాలి, నాకు నగలు కావాలి, నాకు ఇది కావాలి, నాకు పదవులు కావాలంటే ఆఖరికి తీసుకొచ్చి ఆ గోతులోనే పుడుస్తారు తప్ప నీ BMW కారును దాంట్లో వేయరు. సో బతకటం నిజాయితీగా బతుకుదాం. నీచమైనటువంటి ఈ మాటల ధోరణిని ఆపేసుకుందాం. అందరితో చక్కగా ఉందాం. ఉన్నది ఒక జీవితం. సంతోషంగా బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నాను. నమస్కారాలతో మీ పృథ్వీరాజు.